వెంకీ గారి సీన్ లోనే ఏది? వెంకీ గారి ఎంట్రీ ఎప్పుడు వస్తుంది అని సినిమాలో ఎప్పుడు వస్తారా? సినిమాలో చెప్పాం ఎదురు కదా, చూస్తూ ఉండాలి కదా. సినిమా లాస్ట్ 20 minutes లో దిగుతారు ఆయన. ఆ స్టెప్ అడుగు పెట్టడం లాస్ట్ 20 minutes ఉందనగా అదనమాట సంగతి. కొంచెం ఎదురు చూస్తూ ఉన్నాం, తప్పదు. సో దాట్ మూమెంట్ ఐఎమ్ ష్యూర్ థియేటర్లు మొత్తం వాళ్ళిద్దరు కలుసుకోవటం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరు అల్లరి చేయటం తెలుగు ప్రేక్షకులు ఇంకో 2-3 సంక్రాంతులు గుర్తుపెట్టుకునేలా ఉంటది. Yeah. అంటే మన తెలుగు ప్రేక్షకులకి 4 pillars ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని అంటాం. అందులో 2 pillars ని ఒక స్క్రీన్ పైన పండక్కి చూస్తున్నామంటే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కైండ్ మీ డైలాగే చెప్పాలి. సో బట్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట కూడా అన్నారు, సినిమాలో ఇమోషన్స్ యాంగిల్ కూడా చాలా ఉంది అనేసి, విచ్ మనకి ట్రైలర్లో కానీ అది ఎక్కువ కనిపించలేదు. మనకి ఎక్కువ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇవి బాగా కనిపించాయి. ఇమోషన్ సైడ్ గురించి మీరు ఏం చెప్తారు? మేము ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కథకి ఎంత అవసరమో అంతే చేసేవాడిని అది. బట్ చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయింది కథలో. అండ్ నయనతార అండ్ ఇద్దరు పిల్లల మధ్య జరిగే డ్రామా కానివ్వండి, చిరంజీవి గారి మధ్య పిల్లలతో ఉండే మూమెంట్స్ కానివ్వండి, చాలా లైవ్లీగా ఉంటాయి, చాలా టచింగ్గా ఉంటాయి. అండ్ ఉన్న ఒక 2-3 సీక్వెన్స్లు కూడా అది మనకు ఒక తెలియని ఒక అనుభూతుల్ని క్రియేట్ చేస్తాయి. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ అత్త కోడల మధ్య ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, బట్ దాంట్లో కొన్ని పాయింట్స్ కానీ మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ కానీ కొద్దిగా కొత్తగా ఫీల్ అవుతాం. ప్రజెంటేషన్ ఆఫ్ ద అంటే కొద్దిగా ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చు సీన్స్ని, మంచి మ్యాటర్స్ చెప్పాం. అదే కదా ఈ సినిమా అంటే ఎంటర్టైన్మెంటే కాదు, దాంట్లో ఎంతో కొంత మన లైఫ్లో మన రియల్గా వెళ్ళే టైంలో మనం ఒక హ్యూమన్ రిలేషన్స్ అంటాం కదా, వాటి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్, వాటికి సంబంధించిన సొల్యూషన్స్, వాటికి సంబంధించిన ఆలోచించేటువంటి పాయింట్స్, అది మనం చెప్పడం వల్ల వాళ్ళు ఏదో మారిపోతాను కదా, కానీ దట్స్ ఏ డిస్కషన్కి, డిబేట్కి ఉపయోగపడేలా మేబీ ఇఫ్ యూ థింక్ ఇన్ దిస్ వే అలా ఉంటుంది అనే ఒక అప్రోచ్లో చేసాం. అయితే చెప్తాను అన్ని. అందుకే చాలా బాగా కుదిరింది ఈ సబ్జెక్ట్. నాట్ ఓన్లీ ఫన్, దర్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్. ఐ థింక్